హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు మనము లాస్ట్ వీడియోలో రింగ్ బీడ్కి క్రోషా వర్క్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ క్రోషా వర్క్ చేసిన రింగ్ బీడ్కి స్మాల్ బీడ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ అండ్ స్మాల్ బీడ్స్, గోల్డ్ 3 mm సైజ్ బీడ్స్. నెక్స్ట్ నీడిల్ని ఇక్కడ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఒక గోల్డ్ బీడ్ తీసుకుని బీడ్ ఆ థ్రెడ్కి పోనించి నెక్స్ట్ డబుల్ క్రోషాలో బీడ్ అందులోకి పోనించి నెక్స్ట్ డబుల్ క్రోషాలో పక్కన హోల్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ క్రోషాలో బీడ్ లేకుండా సింగిల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బీడ్ ఆ హోల్లో డబుల్ క్రోషా ఉంది కదా, అందులో సింగిల్ క్రోషా. నెక్స్ట్ బీడ్ లేకుండా మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. అంటే ఒక డబుల్ క్రోషా వదిలిపెట్టి ఒక డబుల్ క్రోషా నెక్స్ట్ డబుల్ క్రోషాలో బీడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే పక్క పక్కన బీడ్స్ పెట్టామనుకోండి అది బాగా దగ్గరగా అవుతుంది. సో ఒక డబుల్ క్రోషా వదిలిపెట్టి ఇంకో డబుల్ క్రోషాలో బీడ్ వేసుకోవాలి. దీనికి ఇక్కడ డబుల్ క్రోషాలో బీడ్ వేసుకున్నాము. నెక్స్ట్ డబుల్ క్రోషాలో జస్ట్ సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ క్రోషాలో బీడ్ పెట్టి సింగిల్ క్రోషా. నెక్స్ట్ డబుల్ క్రోషాలో ఒక సింగిల్ క్రోషా. ఆల్టర్నేట్ డబుల్ క్రోషాస్లో బీడ్స్ పెట్టుకోవాలి. ఇలా సింగిల్ క్రోషాతోనే బీడ్ వర్క్ చేసుకోవాలి.
ఇలా బీడ్ వర్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసి జస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూతోని మనం బ్యాక్ సైడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని బ్యాక్ సైడు అంటించుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇలా. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా ఒక శారీకి దగ్గర దగ్గర 25-26 రింగ్ బీడ్స్ అవసరం ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈ తయారు చేసిన రింగ్ బీడ్స్ని శారీకి ఎలా డిజైన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవి ఇలా అన్ని 25 or 26. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.